హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో ఎండు చేపలు, టమాటా కర్రీ అండి. నేను చేసిన విధానం చూపిస్తారండి. ఎండు చేపలకు తలకాయలు తీసుకొని పెంక మీద వేడి చేసి పక్కన పెట్టాలి. తర్వాత వేరే కళాయి పెట్టి పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం పసుపేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ముందుగా కడిగిన చేపలు కూడా అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. కూర అయితే చాలా బావుంటది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు గూడా అందులో వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. అంతేనండి. కర్రీ అయితే చాలా బావుంటది. కొంతమందయితే ఎండు చేపలో గోంగూర వండుకుంటారు. చాలా బావుంటది. నాకు గూడా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నా కర్రీ చేసే విధానం ఎలా ఉందో చెప్పండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ యేసుకొని తింటే చాలా బావుంటది. చూసి వెళ్ళిపోక ఒక లైక్